తరముల వరకు సరిగా విరతులేని వెరలేని మా వేయి తరముల వరకు సరిగా విరతులేని వెరలేని మా వింతల కృప పొందియగు దేవా వింతల కృప పొందియగు దేవా ఎంతయు నిన్ను స్తుతింతుము గోరి ఎంతయు నిన్ను స్తుతింతుము నీదు విశ్వాస్యత ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాస్యత ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీ సత్యము హస్తమహిమ నిరతము నిలయం శాశ్వతులకు నీ
వాడి సంఖ్య 366. 366 పాడుతుంటే ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు ఉందో ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు
पाठ संख्या
504 పాడుకుంటూ పాత పుస్తకం అయితే 432, కొత్త పుస్తకంలో 504.
బైబిల్ పైకెత్తి బైబిల్ పలవి పాడుకుంటూ పట్టింపు శ్రేష్ఠ అనుదినము పట్టించిన ప్రేమతోడ నడుపును ఓ పట్టింపు శ్రేష్ఠ दुनिया में सबसे प्यारे पुस्तक दुनिया में सबसे प्यारे पुस्तक पढ़ो रात में कसरत होना वो दुनिया में सबसे प्यारे पुस्तक तबे खूबसूरी బైబిల్ స్టడీ నిమిత్తమై దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం వచ్చేసి సంఖ్యాకాండములో 33వ అధ్యాయంలో దేవుని ప్రజలైనటువంటి వారు ఐగుప్తు నుంచి కనానునకు ప్రయాణం చేసినటువంటి ప్రయాణం అంతట్లో మార్గమధ్యంలో వారిని దేవుడు ఏ స్థలాలలో నిలిపి వారికి సంగతులను నేర్పించడానికి ఇష్టపడుతూ వచ్చాడో ఆయా స్థలాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఇదివరకు మనము కొన్ని స్థలాలను గురించి ధ్యానించాం. ఏలీము నుంచి వారు బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చినట్లు ఆ సీనాయి అరణ్యమును గురించి మనం ధ్యానం చేస్తాం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 33వ అధ్యాయం 10వ వచనం 11 అదనం చదువుకుంటాం.
ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి, ఎర్ర సముద్రం వద్ద నుండి బయలుదేరి సీను అరణ్యము మందు దిగిరి. చాలు. అలాగే 16వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనం. తర్వాత ఇజ్రాయేళ్ల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. చాలు. ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, జీవాధిపతైన దేవ, సింహాసనాసనుడైన మా తండ్రి, కృతజ్ఞతతో ఈ దినం ఇలాగని మందిరావరణంలో వాక్య ధ్యానం నిమిత్తమే చేరొచ్చిన అవసరతను బట్టి, అక్కర్ను బట్టి మీరు మాతో మాట్లాడుతురండి. మా జీవితాలలో అవసరమైన నీ మాటలు మాకు అనుగ్రహించండి ప్రభా. మా హృదయాలను తెప్పరిలో చేయండి, మా హృదయాలను నింపండి. మా హృదయములు ప్రభావం కొరకు ఆశగుని ఉంటుండగా, అక్కర కలిగి ఉంటుండగా, అక్కర కలిగిన వాటితో ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచేవాడు కనుక నీ వాక్యమును మేము అర్థం చేసుకున్నట్లుగా నీ ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత మాకు అవగాహన, గ్రహింపు కలిగినట్లుగా సహాయం చేయండి. కనబడి అంధకార శక్తులను మేము అనుబంధిస్తున్నాం. మమ్మల్ని కలవరపరిచే ప్రతి ఆలోచనను, ప్రతి సంఘటనను ప్రభావ మాకు దూరంగా చేయండి. మరియు మీకు లోపరుచుకొని చూస్తూ, తీస్తూ, ఆరాధిస్తూ, నేను గణపరుస్తూ ఆ యొక్క దాసును మరుగుపరిచి మీ ప్రజల క్షేమం కొరకే నీ మాటలు విడుదల చేయండి ప్రభా. దయ చూపించమని వాక్యమైన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు ప్రభా, నీ పాదముల చెంత మమ్మల్ని మేము పడవేసుకునొచ్చు. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము గత దినములలో బైబిల్ స్టడీ ధ్యానాంశంలో 33వ అధ్యాయము 10వ వచనములో వారు సీను అరణ్యమందు దిగిరి అనే మాటను ధ్యానిస్తూ ఉంటారు. సీను అరణ్యాన్ని గురించి గత దినాల్లో, గత 2-3 బైబిల్ స్టడీ ధ్యానాంశములలో ధ్యానం చేస్తూ వచ్చారు. అరణ్యము అంటే ఏంటి, అరణ్యము మనిషిని ఏం చేస్తుంది అనే విషయాన్ని ధ్యానించారు. అరణ్యము మనిషిని చిక్కుబరుస్తుంది. అది బురద వంటిది, ముళ్ళు వంటిది, పాపయుక్తమైనదని ధ్యానం చేస్తూ వచ్చారు. రెండవ దినం అంటే అరణ్యం గురించి ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ అరణ్యంలో వారు ఏ విధమైన ఇబ్బందులు పడుతూ వచ్చారు. వారు మొట్టమొదట అవిశ్వాసానికి లోనయ్యారు. రెండవది అవిశ్వాసం ముదిరిపోయి దేనికి తీసుకొచ్చింది, సనుగుకునేటట్టు చేసింది. ఆ అరణ్యంలో సనుక్కున్నారు. ఆ తదుపరి సనుగు ముదిరి ఏమైంది, అవిధేయత అనేది వాళ్ళలోనికి వచ్చింది. ఆ అవిధేయత పరిణామము మరణం. కాబట్టి వారు అవిశ్వాసంతో మొదలుకొని మరణం వరకు ఆ సీను అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆధ్యాత్మికంగా చూస్తే దేవుని గురించి చెప్పుకున్నాం. దేవుని ప్రజలైన ఇజ్రాయేలు యొక్క వారు కలిగినటువంటి ఆ పరిణామములను గురించి, వారు పొందిన నష్టాలను గురించి అరణ్యంలో ఇదివరకే ధ్యానించారు. అలాగే పోయిన బైబిల్ స్టడీలో కూడా వీరు ఈ విధంగా 4 విధాలుగా తప్పిపోయిన పరిస్థితుల్లో మరి దేవుడు ఏం చేస్తున్నాడు? అరణ్యంలో వారిని తీసుకుని వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఇన్ని విధాలుగా అవిధేయతకు, అవిశ్వాసమునకు, సనుగునకు, మరణానికి లోనవుతుంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుని పని ఏంటి అని ఆలోచన చేస్తూ వచ్చాం. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు అనే విషయానికి వచ్చాం. బైబిల్లో 16వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. నిర్గమాకాండం 16:4లో నేను వారిని పరీక్షించున్నట్లు
అనే మాట రాయబడింది. దేవుడు పరీక్షిస్తాడు. నిజమే, దేవుడు ఏ విషయాలు పరీక్షిస్తాడు? అరణ్యంలోనైనా ఇజ్రాయేల్ ప్రజలు రామశేషు నుండి బయలుదేరి మొదలుకొని కనానులో ప్రవేశించే మటుకు దేవుడు వారిని పరీక్షిస్తూనే వచ్చాడు. ఆయా విధాలుగా ఆయా పరిస్థితులలో దేవుడు వారిని నడిపిస్తూ పరీక్షిస్తూ వచ్చాడు. పరీక్షలో నిలిచినటువంటి వారు ఇద్దరే. మిగిలిన లక్షల మంది ప్రజలు ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతూ వచ్చారు. పరీక్షించబడుతూ వచ్చినప్పుడు వారు నిలవలేకపోయారు. ఏదో సందర్భంలో వారు గతించిపోయినట్లు మనం చూడగలం. కాబట్టి నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని దేవుడు నిజంగా పరీక్షిస్తాడా అనే విషయానికి వస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అంటున్నాడు. పోయిన వారం మనం చూసాం ఈ విషయాలన్నీ. 15వ అధ్యాయం 26వ వచనంలోను, నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనంలోను, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలోను, తర్వాత యెషయా గ్రంథము 48 10వ వచనంలోను, కీర్తనలు 26 2వ వచనంలోను, కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనంలోను, రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలోను, 1 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనంలోను, 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనంలోను, 2 కొరింథీ 8వ అధ్యాయం 7-8 వచనాల్లోను ఇవన్నీ దేవుడు పరీక్షిస్తాడు అనేటువంటి వాటికి లేఖనాలు. దేవుడు వారినే పరీక్షించడం లేదు, మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. వారిని మాత్రమే కాదు, మనల్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారమై అరణ్యం లాంటి ఈ లోకంలో మెలకువగలిగి ఆ పరీక్షలను ఎదుర్కొనడానికి మనం సంసిద్ధంగా ఉండాలి, జాగరూకులమై ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు వారిని ఏ విషయంలో పరీక్షించాడు, దేన్ని బట్టి పరీక్షించాడు అనే దాన్ని పోయిన వారం ధ్యానం చేశాడు. దేవుడు వారికి మన్నాను ఇచ్చి పరీక్షించాడు. దేంతో పరీక్షించాడు? మన్నాను ఇచ్చి పరీక్షించాడు. అందుకే 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం పరీక్షిస్తూ వచ్చాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. చాలు. అలాగే మన్నాను దేవుడు వారికి ఇచ్చి 4వ వచనంలో పరీక్షిస్తున్నాడు. మన్నాను ఇచ్చి 13-14లో కూడా ఆయన మన్నాను వారికి ఇచ్చి పరీక్షిస్తూ వచ్చాడు. తర్వాత 30 వచనం నుండి 35 వరకు కూడా వారిని పరీక్షిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. మన్నా విషయంలో ఏ విధంగా పరీక్షించాడనే దానికి 3 విషయాలు చూశాం. మొట్టమొదటి విషయం, వారి జీవితంలో ఇదేమి అనేది కలుగుతూ వచ్చింది. వారికి ఉదయకాలం లేచిన వెంటనే ఆ అరణ్యంలో, సీను అరణ్యంలో ఉదయకాలం లేచిన వెంటనే మంచు కురిచిందంట. ఆ మంచు ఎండిపోయిందంట. ఆ తర్వాత అది చిన్న నూగు గింజల మాదిరిగా ఏర్పడిందంట. తెల్లగా ఉందంట. వాటిని పోగు చేసి వారు రొట్టె చేసుకోమని చెప్పాడంట దేవుడు. దాన్ని చూసిన వెంటనే అది ఏమైనది వారికి తెలియక వాళ్ళు ఏమన్నారంటే దాన్ని చూసి ఇదేమి అని అన్నారు. కాబట్టి ఇదేమి అనే విషయాన్ని మనం పోయిన వారం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇదేమి అక్కడ రాయబడింది క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ దిస్? ఇదేమి అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏమైనది తెలియక వారు ఆ మాట అన్నారు. అంతే కదా. చాలాసార్లు మనం కూడా తెలియకపోతే ఏమడుగుతాం? ఏంటన్నా అది? ఎవరన్నా ఆయన? ఎవరక్క? ఆమె ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? ఆ అబ్బాయి ఎవరు? తెలియనప్పుడు అడుగుతాం. ఎలా అడుగుతాం? తెలుసుకోవాలనన్న ఆలోచనతో అడుగుతాం. ఆ సంగతి ఏంటి, ఈ సంగతి ఏంటి అని అడుగుతాం.
తెలుసుకోవాలన్న ధోరణితో అడగడం వేరు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఇదేమి అని అంటూ అక్కడే వారు చాలా వరకు ఆ మన్నాను అనుమానిస్తూ వచ్చారు. నేటి దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన్నాకు సూచనగా ఉన్నారు. మన్నా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఇదేమి అని అంటూ వచ్చారు. అసలు ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఇదేమి అన్నటువంటి వాళ్ళమే. ఇప్పటికీ ఇదేమి అంటూ ఇంకా ఆ యొక్క రక్షణ గేటుకి, రక్షణ మార్గమునకు వెలుపటే ఉంటూ ఇదేంటి అని అనేవాళ్ళు కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. ఎవరిని చూసి ఏమంటున్నారు? యేసు ప్రభువును చూసి ఏమంటున్నారు? ఇదేమి అని అంటున్నారు. రక్షణ మార్గం లోపలికి రావడానికి వారికి ఇష్టం లేదు. బయటే ఉంటూ ఇదేమి అని అంటూ ఇంకా ఏమంటున్నారంటే, ఇదేమి అంటే తెలుసుకోవాలని ధోరణితో అంటే మంచిదే, కానీ వాళ్ళకి అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? యేసు ప్రభువారు అంటే ఫలాని మతం దేవుడు, ఫలాని కులానికి దమ్మున దేవుడు, లేదా యేసు ప్రభువారు ఒక నీచ వర్గంలో పుట్టినటువంటి ఆయన, మా దేవుడు కాదు. అసలు సిలువలో తను తాను తప్పించుకోలేనటువంటి ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఇలా చూస్తే ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారిని కించపరుస్తూ, హీనపరుస్తూ, అవమానపరుస్తున్నారు. కారణం ఏమిటి? వాళ్ళ హృదయంలో ఏముంది? ఇదేమి అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉంటూ పలు రకాలుగా ఆయనను నిందిస్తూ ఉన్నారు. ఆయన జన్మ విషయంలో నిందిస్తున్నారు, ఆయన మరణ విషయంలో నిందిస్తున్నారు, ఆయన జీవించిన జీవితం విషయంలో నిందిస్తున్నారు. తెలిసి నిందిస్తున్నారు, తెలియక నిందిస్తున్నారా? అది ఏమైనది తెలియక నిందిస్తున్నారు. తెలిస్తే ఏమవుతారు? అపోస్తలుడైన పౌలు వలె నేను తెలియక చేసితిని కాబట్టి కనికరింపబడితిని అంటారు. కాబట్టి ఎంతోమంది మతోన్మాదులు, సైంటిస్టులు, రాజ్యాల నాయకులు వారు తెలియక యేసుక్రీస్తును నిందిస్తూ ఇదేమనేటువంటి చోటే నిలబడిపోయి పతనమైపోతూ ఉంటున్నారు. గత వారము ఈ విషయాలు మనం చూస్తూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇదేమిలోనే తిరుగులాడుతూ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రభు అతన్ని దర్శిస్తూ వస్తే కింద పడి దొర్లాడుతూ ఉన్నప్పుడు అతని కళ్ళు కానబడక గుడివాడై ఒక స్వరం విన్నాడు. ఏమని విన్నాడు? సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసించున్నావు? ఆ మాట వినేసరికి ఆ సౌలు ఏమంటున్నాడు? ఇదేమి అని అంటున్నాడు. ఇదేమని అక్కడ లేకపోయినా అలాంటి భావనతో ప్రభువా నువ్వు ఎవరు అనే మాటలో ఏముంది? ఇదేమీ ఉంది. నీవు హింసించున్న యేసును, నిన్ను నేను హింసిస్తున్నాను. కాబట్టి నిజంగా మనుషులందరూ కూడా సత్యమును గుర్తించక, అవగాహన లేక, అజ్ఞాన దశలో, మూఢత్వంలో ఇదేమిలోనే తిరుగులాడుచు పరమ జీవాహారం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మన్నాను గుర్తించక, తెలుసుకొనక వారు బ్రతకలేని స్థితిలో చచ్చిపోతున్నారు. అందుకే వాక్యం చెబుతుంది 2 కొరింథీ 2:4 చూస్తే ఆ లోకాధికారులలో ఎవరికి ఆ విషయం తెలిసి ఉండేది కాదు. తెలిసి ఉన్నట్లయితే వారు ఆయనను సిలువ వేసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఆయన సిలువ వేశారంటే వాళ్ళు దేంట్లో ఉన్నారు? ఇదేమి. ఈయన మెస్సియా అయితే ఈయన చల్లని దేవుని ఎందుకు కనపరచడు? ఈయన మెస్సియా అయితే విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించడు? ఈయన మెస్సియా అయితే విశ్రాంతి దినమున ఎందుకు ఈ అద్భుతాలు చేస్తాడు? కాబట్టి ఈయన మెస్సియా కాదు. వచ్చేసినారు, ఆల్రెడీ డిక్లరేషన్ చేసేసారనమాట, తీర్మానం రాసేసారు. కాబట్టి తెలుసుకోవాలన్న ధోరణితో ఉంటే మంచిదే, కానీ తెలుసుకోలేని స్థితిలో ఈ దినాలు చాలామంది నువ్వు ఇంకో ఏ మతమైనా పాటించు కానీ, ఇంకే ఏ దేవునైనా నమ్ముకో కానీ, యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం మేము ఇష్టపడతాం. ఎందుకో అంత తృణీకరించబడిన వాడా యేసు ప్రభువారు? పోయి ఏ మతంలో దిగావురా నువ్వు? ఆ క్రిస్టియన్స్ మతమే దొరికిందా నీకు? ఏం తెలుసు నీకు ఆ మతం గురించి? అసలు అది మతం అని నీకు తెలుసా? ఈ రీతిగా
వాళ్ళకి ఏమి తెలియకపోయినా తెలిసినది అన్నట్లుగా పోయి దేంట్లో పడిపోయారు, ఇదేమిలోనే తిరుగులాడుచు చివరికి ఎక్కడికి పోతున్నారు, నరకానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రెండవ విషయం, మన్నాను గూర్చి మొట్టమొదటి గేటు వెలుపలే తారట్లాడుచు ఆ మన్నాను గూర్చి అర్థం కాక గుడితనంలో పతనమైనటువంటి కోట్ల కొలది ప్రజలు బయట ఉంటే లోపలికి వచ్చినటువంటి వాళ్ళ విషయం ఏంటి? లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షించబడిన వారు, కనికరించబడిన వారు. పౌలు గారు అన్నారు, నేను అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరించబడి తిని అన్నాడు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా ఏం చేయబడ్డాం చెప్పండి? కనికరించబడ్డాం. గేటు దాటి లోపలికి వచ్చేసాం. మన్నాను మనకు అనుగ్రహించబడింది. మన్నా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ జీవాహారాన్ని తినుచు మనము జీవిస్తూ ఉన్నాం. ఆ మన్నాను తింటూ 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 ఉన్నాం. రెండో విషయం, అరణ్యంలో దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు పరీక్షించబడ్డారు. మన్నా విషయం పరీక్షించబడ్డారు. మొట్టమొదటిది ఇదేమైనా చోట. రెండో విషయం ఏంటంటే మన్నా తప్ప మరి ఏ ఆహారం వారికి లేదు. ఈ విషయంలో వాళ్ళు ఏ దినానికి కావలసినటువంటి ఆహారాన్ని ఆ దినమే వాళ్ళు ఏం చేసుకోవాలంట? కూర్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉంది కదా. ఏ దినానికి కావాల్సిన ఆహారము ఆ దినమే మనం వాళ్ళకి కూర్చుకోవాలి. మనము ఒక 2 సంవత్సరాలకు అవసరమైన బియ్యం వేసుకుంటాం కదా, పంట పండినప్పుడు, తక్కువ ధర ఉన్నప్పుడు. లేక ఒక నెలకు అవసరమైన కూరగాయలు తెచ్చుకుంటాం. కూరగాయలు తెచ్చుకోలేము కానీ కిరాణా తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? నెలకు అవసరమైనంత కిరాణా, ఎందుకంటే చెడిపోదు కాబట్టి. కూరగాయలు అయితే వారానికి తెచ్చుకుంటాం. వారం వరకు ఉండేటట్లుగా మార్కెట్ పోతే కూరగాయలు తెచ్చుకుంటాం. కానీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? ఏనాటి ఆహారము ఆనాడే సేవ్. మరుసటి దినాన్ని పెట్టుకుంటే ఏమయ్యేదంట? చెడిపోయేది. ఈ విషయంలో వారు శోధించబడ్డారు. ఈ విషయంలో వారు పరీక్షించబడ్డారు. శోధించబడ్డం కాదు, పరీక్షించబడ్డారు. దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు. లోపలికి వచ్చిన వాళ్ళమైన మనం కూడా ఈ విషయంలోనే పరీక్షించబడుతున్నాం. చూడండి, ఆ మాట మనం చదువుతూ వస్తాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాడే కూర్చుకొనవలెను. 5 చదవండి. 6వ దినమున వారు తెచ్చుకునే దానిని సిద్ధపరచుకునవలెను. వారు దినదినమున కూర్చుకునే దానికంటే అది 2 ఉండవలెను. 6 అప్పుడు మోషే అహరోను ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినని సాయంకాలం ముందు మీకు తెలియబడును. తర్వాత 16 నుంచి చదువుదాం. 16వ వచనం అందరూ చదువుదాం. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడును తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకునేవారు. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకునేవారు. ఇశ్రాయేలు అట్లా చేయగా కొందరు హెచ్చుగా కొందరు తక్కువగా కూర్చుకునిరి. 18 వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొని ఉండరించారు. ఇప్పుడు అక్కడే పరీక్షించబడ్డారు. ఆ అరణ్యములో ప్రతి దినము ఏనాడు దినానికి ఆ దినము భోజనము సిద్ధపరచుకోవాలని దేవుడు చెబుతూ వస్తే కొందరు ఏం చేశారంట? ఎక్కువ తీసుకున్నారు. ఆశ ఉంటుంది కదా, కొద్దిగా ఎక్కువ కూర్చుకుందాం, మావాడు చాలా ఎక్కువ తింటాడండి కాబట్టి ఎక్కువ, మావాడు కొద్దిగా తింటాడు కాబట్టి తక్కువ. ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదంట, తక్కువ కూర్చున్న దేవుడు ఏం చేసినాడు? అక్కడ వాళ్ళను పరీక్షించాడు. ఏనాటి భత్యం ఆనాడు సమకూర్చుకోవాలని దేవుడు చెప్పి అలా చేస్తారా లేదా అని పరీక్షించాడు. అందులో వాళ్ళు ఫెయిల్ అయినట్లుగా కనబడుతుంది. ఇంకా కొంతమంది ఏం చేసినారంట? ఆ రాత్రి అయిపోవాలని అంటే రేపటి దినానికి కూడా ఉంచుకున్నారు. పొద్దున్న లేస్తానే అది పురుగు బట్టి, అది 4 ఫ్రిడ్జులు లేవు కదా,
ఇప్పుడైతే మనం ఏం చేస్తాం, కూరలు అవన్నీ మిగిలితే ఏడ పెడతాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మరి ఫ్రిడ్జ్లు లేవని కాదు, ఒకవేళ ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా చెడిపోయేది. ఎందుకు? అవిధేయత అనమాట. దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేయడం నేర్పిస్తూ వచ్చినాడు ఆ దినం. కాబట్టి ఇంకా ఏం చేశారు, విశ్రాంతి దినము వచ్చినప్పుడు దానికి ముందు దినం అంటే విశ్రాంతి దినం వారి శనివారం, శుక్రవారం రోజు 2 దినాలకు అవసరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు కూర్చుకోవాలని దేవుడు చెప్పాడు. అయితే కొంతమంది ఏం చేసినారంట, అట్లా కొంతమంది కూర్చుకున్నారంట, కొంతమంది ఏం చేసినారంటే ఏముందిలే మళ్ళీ రేపు పొద్దున పోదాంలే అని చెప్పేసి పొద్దున పోయారు. ఏ రోజు పొద్దున పోయారు? శనివారం పొద్దున. విశ్రాంతి దినం ఉదయకాలం పోతే వాళ్ళకి ఏం కాలేదంటే అది దొరకలేదు. 16వ అధ్యాయము 25, 26 చూడండి. మోషే, నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట దొరకదు, 6 దినములు దానిని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. 27 అందరం చదువుదాం. అట్లు జరిగిన ప్రజల్లో కొందరు 7వ దినమున దానిని కూర్చుకుని వెళ్ళగా వారికి ఏమీ దొరకక పోయిన. ప్రజల్లో కొందరు, ఎంతమంది పోయారంట? ప్రజలు కొందరు పోయారంట. చెప్పినా కూడా పరీక్షించబడుతున్నప్పటికీ వారికి పోయారు. అప్పుడు మోషే ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రములను అనుసరించి నడవనొల్లరు. ఎన్నాళ్ళ వరకయ్యా? కాబట్టి పరీక్షించబడుతున్నప్పుడు రేపు పోవద్దు, రేపు 2 రోజులు కూర్చుకున్నట్టు కొంతమంది వెళ్ళిపోయారు. నిజంగా అరణ్యంలో వారు పరీక్షించబడుతున్న విషయం మొట్టమొదటిది మన్నా విషయంలో ఇదేమి, రెండవది ఏనాటి దినం ఏ దినానికి అవసరమైన ఆహారాన్ని ఆ దినం సమకూర్చుకునే విషయంలో వీళ్ళు తప్పిపోయారు, లోబడలేదు. ఎక్కువ కూర్చుకున్నారు కొంతమంది, తక్కువ. కొంతమంది ఉండబెట్టుకున్నారు లోపల నైట్ పొద్దునటికి, మరి కొంతమంది విశ్రాంతి దినమునే వెళ్ళిపోయారు. ఇలాగ చూస్తే డిజార్డర్ కనబడతా ఉంది. దేవుడు చూసి ఆ విషయంలో, ఆ ప్రజల విషయంలో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఈ ప్రజలు ఎన్నాళ్ళ వరకు. అందుకే యేసు ప్రభువారు సజీవుడిగా ఉన్న దినాల్లో పితరులను గురించి మాట్లాడుతూ, మీ పితరులు ఆ మన్నాను తిని ఏమయ్యారు? చనిపోయారు. చూడండి 47వ వచనం, 6వ అధ్యాయం యోహాను సువార్త 6:47, 47-48 చదవండి. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి. ఎందుకు చనిపోయారు వాళ్ళు? అంటే ఆ మన్నా చనిపోవడానికి ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? ఆ అరణ్యంలో జీవిస్తూ బతుకుతూ బలం పొంది శక్తిని పొంది నడుచుకోవడానికి, నడవడానికి, ప్రయాణం చేయడానికి, బలం పొందుకోవడానికి దేవుడు ఆ మన్నాని ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంట? చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వాళ్ళు పరీక్షలో ఏం చేయబడలేదు, నిలవలేకపోయారు, ఓడిపోయారు. అందుకే మీ పితరులు మన్నాను తిని చనిపోయారు. కానీ మన్నాను తిన్న యెహోషువ, కాలేబు వాళ్ళు కూడా ఏం తిన్నారు చెప్పండి? వాళ్ళకి ఏమైనా సపరేట్ ఏమైనా భోజనం ఉండిందా? సపరేట్ ఏమైనా హోటల్ నుంచి ఏమైనా తెప్పించుకునే వాళ్ళ? మంచి ప్రోటీన్స్ కలిగి ఉన్నటువంటి, ఇమ్యూనిటీ వచ్చేటువంటి, బలమైన వచ్చేటువంటి ఏమన్నా ఈ దినాల్లో మనం ఇమ్యూనిటీ పొందడానికి ఆహారం అటువంటి ఏమైనా ప్రత్యేకమైన ఆహారం మోషేకి యెహోషువ కాలేబుకి ఏమైనా ఉన్నాయా? లేవు. వారు కూడా మన్నానే తిన్నారు, కానీ వాళ్ళు జీవించారు. ఎందుకు? ఒబీడియన్స్, విధేయత. ఆ విషయంలో వారు సక్సెస్ అయిపోయారు. నేటి దినాల్లో కూడా మనము ఈ విషయంలోనే పరీక్షించబడుతున్నాం. ఏ విషయంలో? మన్నా విషయంలో. అంటే మన్నాను ప్రతిదినము మనకు జీవాహారముగా పొందుకోవాలి. ఎట్లా పొందుకోవాలండి మన్నాను? అంటే యేసు ప్రభువారిని ప్రతిదినము సంపాదించుకోవాలి, ప్రతిదినం పొందుకోవాలి. అది కూడా ఎప్పుడు దొరుకుతుంది? ఉదయకాలమే దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? అక్కడ రాయబడింది అన్నమాట, ఉదయకాలమే. ఉదయం అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు?
ఉదయం ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఇప్పుడు మామూలుగా 12 గంటల వరకు ఉదయం అని అంటారు. కానీ మామూలుగా మా విషయం చూస్తే 8-9 వరకు, అంటే కొద్ది ఎక్కక మును, అంటే ఆ లోపుగా, అంటే మన్నాకాలం అంటే అది ఎక్కువ ఎండ తగిలేసరికి ఏమైపోతుంది, అది కరిగిపోతుంది. కాబట్టి ఎండ రాక మునిపే వాళ్ళ విషయంలో కనిపిస్తుంది. మనకైతే 12 వరకు లేదు, ఉదయం అంటే మనకైతే 12 వరకు, వాళ్ళకు ఎండ రాక వరకు 5 నుంచి 4 నుంచి పడుతూనే ఉంటుంది మంచు. 5, 4, 5, 6, 7, 8 వరకు ఎండ పెద్దగా రా. ఆ టైంలో మన్నా దొరుకుతుంది అంట. ఇప్పుడు మనం కూడా ప్రతిదినము ఆ టైంలోనే, ఏ టైంలో? ఆ టైంలోనే యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని చదవాలి ప్రతిదినము, ప్రతి ఉదయకాలము. ఆ దినం కొరకు అవసరమైనటువంటి ఆహారాన్ని నువ్వేం చేసుకోవాలి? ఆ టైంలోనే మాకు బాగా నిద్ర వస్తుంది బ్రదర్. ఏ టైంలో వస్తుంది చెప్పండి? ఏ టైంలో నిద్ర వస్తుంది? బాగా తెల్లారు, రాత్రి అంతా కూడా అలసిపోతాము, మధ్యరాత్రి నిద్ర రాదు. కరెక్ట్గా ఎప్పుడు నిద్ర పడుతుంది? తెల్లవారు బాగుంటుంది. ఇంక 8, 9, 10 వరకు కూడా కొంతమంది లేరు. ఎక్కడ మొన్న దొరుకుతుంది? అయిపోయింటుంది, కరిగిపోయి ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలు, విశ్వాసులు బలం పొందలేకపోతున్నారు. ఏం పొందుకోలేకపోతున్నారు? ఆధ్యాత్మిక బలం లేదు, దేవుని కొరకైన తీవ్రత, ఆసక్తి లేదు. ఉదయకాలము లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభా ఈ దినం కోసం నాకేమిస్తావు ప్రభా. ఇప్పుడు అన్ని సెల్లులు కొడితే వాక్యాలు వస్తున్నాయి బ్రదర్. ఎప్పుడైనా నేను సెల్లులు కొడితే వాక్యం కాదు. దానికంటే ముఖ్యంగా నీకు పర్సనల్గా మోకాల మీదకి వచ్చి వాక్యం చదువు. సెల్లుల తర్వాత, సెల్లు వచ్చే మెసేజ్ లేదంటే ఆఫ్టర్ 9 నీవు ముఖ్యంగా మోకాల మీదకి వచ్చి ప్రభా ఈ దినం కోసం నాతో ఏం మాట్లాడుతావు? ఈ దినం నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శత్రువు నా మీద ఏ విధంగా దాడి చేస్తాడు, వాటిని నేను ఎదుర్కోవాలంటే నాకు ఎటువంటి ఆత్మీయ ఆహారము కావాలని చెప్పేసి ఉదయకాలమే లేచి వాక్యాన్ని ధ్యానించి ప్రభు సన్నిధిలో ఉండి ఆహారం పొందుకుంటే మనం ప్రతిదినం ఏమవుతాం? బలం పొందుకుంటాం. మన అరణ్యపు యాత్రలో విజయవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాం. లేకపోతే సనుగు గొనుగుల చేత, బలహీనతల చేత, ఏంటిది, ఎందుకు ఇది, ఇదేమిలోనే తిరుగులాడచ్చు తప్పిపోయే ప్రజలంగా ఉంటుంది. నేటి దినాలు ఎంతోమంది క్రైస్తవులు ఏం చదవట్లేదు చెప్పండి? బైబిల్ చదవట్లేదు. ఎందుకో? బైబిల్ చదవడం, బైబిల్ని ప్రేమించాం అని బైబిల్ ఇంట్లో ఉంటుంది, కానీ బైబిల్ చదవరు, ధ్యానం చేయరు. బైబిల్ చదవరు, ధ్యానం చేయరు. ఒకవేళ చదివినా కూడా ఏం చదువుతారు? క్యాలెండర్ వాక్యం చదువుకొని వెళ్ళిపోతారు. సరిపోద్దా? ఒక ఇడ్లీ తినేసిపోతే సరిపోతుందా నీకు? ఎన్ని ఇడ్లీలు కావాలి నీకు? మామూలుగా టేస్ట్గా ఉంటే 8 ఇడ్లీనా లాగేస్తుంది. ఇంక ఇడ్లీలే కాదు, వడ, దోశ అయినా కూడా ఏమీ పెద్దగా ఏం లేదు బ్రదర్ అంటారు. క్యాలెండర్ వాక్యమే నీకు జీవాహారంగా అయిపోద్దా? కాబట్టి నిజంగా ఎంతోమంది బైబిల్ చదివినారా అని అడిగితే ఆన్సర్ ఏంటి? చదవలేదు, చాలా బిజీ, చదవలేదు, బైబిల్ చదవలేకపోయారు. ఎంతోమంది యవనస్తులు బైబిల్ చదవలేకపోతున్నారు, రక్షించబడి బాప్తిసం తీసుకొని కూడా. అందుకే ఎదుగుదల లేదు, ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన లేదు, రోషం లేదు, ఆసక్తి లేదు. ఎందుకంటే జీవాహారము. అందుకే వాక్యం చెబుతుంది, నన్ను తినవాడు నా వలన బ్రతుకును. చదవండి 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 54 నుంచి చదవండి. అందరం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం నుండి అందరం చదువుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. చదవండి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. 56. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వారి యందును నిలిచి ఉందుము. 57.
జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా, నన్ను తినువాడు అంటే వాళ్ళలో మనం పాలు పొందుతాం, అది వారానికి ఒకసారి. దాని గురించి వాక్యం చెప్పట్లే. వాక్యం యేసుప్రభువారు ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని భుజించేవాడు, వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు, ఆయన జీవిస్తున్నట్టే వాడు కూడా జీవిస్తాడు. అందుకే నన్ను తినవాడు నా మూలంగా జీవించును. 58 చదవండి. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎంత వాక్యాన్ని తింటున్నారు? యెహెజ్కేలు గ్రంథంలో భక్తుడైనటువంటి యెహెజ్కేలుకి దేవుని దూత వచ్చి గ్రంథం ఇచ్చిందంట. గ్రంథం ఇస్తే అది 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూడొచ్చు. ఆ గ్రంథాన్ని తినేసేసాడంట. ఎవరండి? పుస్తకాన్ని తినేసేసాడు. అది నోటికి చాలా మధురంగా ఉంది. కాబట్టి మనము వాక్యాన్ని తినేవారంగా ఉండాలి. అంటే పేపర్లు తినాలని కాదు, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, నెమరు వేసుకుంటూ రావాలి. అది నీ జిహ్వకు మధురంగా ఉంటుంది, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుంది. బెరయలోని స్త్రీలు వాక్యాన్ని ఏం చేస్తూ వచ్చిరంట? చెప్పండి. బెరయలోని స్త్రీలు 18వ అధ్యాయంలో అనుకుంటా అపొస్తలుల కార్యంలో వారు వాక్యాన్ని పరీక్షిస్తూ వచ్చారంట. ఫిలిప్పులో ఉన్నటువంటి విశ్వాసులు ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నారంట. అపొస్తలుడు పౌలు, పేతురు వాక్యం చెబుతూ ఉంటే ఆసక్తితో విని వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నారంట. ఈ విధంగా ఆసక్తితో వాక్యాన్ని చేర్చుకోవాలి, ఆసక్తితో వాక్యాన్ని చదవాలి, ఆసక్తితో వాక్యాన్ని వినాలి, ఆసక్తితో వాక్యాన్ని పరిశీలించాలి. అప్పుడు ఏమవుతావు చెప్పండి? జీవిస్తావు. దేనికి జీవిస్తావు? ఆత్మీయంగా జీవిస్తావు, ఆత్మీయంగా బతుకుతూ ఉంటావు. నేటి దినాల్లో ఎంతోమంది వింటున్నారా? ఎంతోమంది బలహీనులను, రోగులను చాలామంది ఏమవుతున్నారంట? నిద్రించుచున్నారు. బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు, వెనుకెళ్ళిపోతూ ఉన్నారు. నిద్రించున్నారంటే అర్థమేంటి? నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకుంది, కానీ మృతుడు అంటే చనిపోయినావు అని అర్థం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంత చదువుతున్నావు, ఎంత ధ్యానం చేస్తున్నావు? ఎన్ని అధ్యాయాలను చదవచ్చు? ఒక దినానికి ఎన్ని అధ్యాయాలను చదవచ్చు? అయితే మొట్టమొదటి ఒక డైలీ పోర్షన్ పొద్దునేటి ఒక అధ్యాయం చదువుకో. ఒక డైలీ పోర్షన్, అది నీకు దేవుడు నీతో ఆ భాగంలో నుండి మాట్లాడతాడు. అది జీవాహారం. అందుకే వాక్యం చెప్పి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులకు ప్రార్థన ఎవరు నేర్పించారు? యేసుప్రభువు శిష్యులకు నేర్పించాడు. చదవండి అన్నమాట 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అన్నమాట చూడండి. 6వ వచనం, 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంగా నెరవేర్చుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు, మా అనుదిన. కాబట్టి రెండవదిగా మన్నా విషయంలో వారు పరీక్షించబడతారు. ప్రతి దినము ఆహారాన్ని ఏం చేసుకోవాలి? వాళ్ళు సేకరించుకోవాలి. పొద్దున్నే లేయాలి. ఎన్ని గంటలకు లేయాలి? 4కే లేయాలి, లేక 5కే లేయాలి. తొందరగా పోవాలి, తొందరగా పోయి ఆ సేకరించుకోవాలి. కొంత లేట్ అయిందంటే ఉండదు. ఇప్పుడు మనకు ఈ బైబిల్ స్టడీ లేకపోతే ఇంటి దగ్గరైనా వినొచ్చు బ్రదర్. బైబిల్ స్టడీ, ఎన్నో బైబిల్ స్టడీలు వాట్సాప్ ఓపెన్ చేస్తే, లేక యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని బైబిల్ స్టడీలో ఉన్నాయి బ్రదర్. దేనికి మనము ఒక చక్కగా కట్టుబడలేకపోతున్నాం, దేనికి మనం ఒక క్రమంలోకి రాలేకపోతున్నాం, ఏదేదో వింటున్నాం, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకపోతున్నాం.
చక్కగా ఒక్కదాన్ని కూడా చేయలేకపోతున్నాం. అందుకే వాళ్ళు ఎదగలేకపోయారు. వాక్యాన్ని సరిగా వినలేకని కారణం చేత డిజార్డర్ వచ్చేసిన దాన్ని బట్టి, నిర్లక్ష్యతను బట్టి, ఇంకా వారి హృదయంలో ఉన్నటువంటి అత్యాశను బట్టి వారు ఆ యొక్క మన్నా విషయంలో ఫెయిల్ అయిపోతూ వచ్చారు. అందుకని మీ పితరులు మన్నాను తిని ఏమయ్యారు? చనిపోయారు. పరీక్షించాడు, పరిశోధించాడు. కొందరు ఎక్కువ కూర్చుకున్నారు, కొందరు తక్కువ, కొందరు పొద్దున్నే లేచి మేము ఇంత లేలేమన్నారు. కాబట్టి నేను దేవుని బిడ్డవుగా ఉదయకాలమే దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ప్రభా, ఈ దినం కోసం నాతో మాట్లాడు నాయనా అని అడుగుతున్నావా? దేవుడు మాట్లాడిన తర్వాత సంతోషంతో మూసేసి ప్రార్థన చేస్తున్నావా? అటువంటి అనుభవం నీకుందా? లేకపోతే వాక్యమే చదవకపోతే నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. ఎట్లా? ఆధ్యాత్మికంగా ఏమయ్యే ప్రమాదం ఉంది? ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం ఉంది. వాక్యం బైబిల్ మందిరానికి వస్తుండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా, అందుకే వాక్యం రాయబడింది, మీలో అనేకులను, బలహీనలు, రోగులను చాలామంది నిద్రించున్నారు. కాబట్టి ఇది రెండో విషయం. మూడవదిగా వారు మన్నా విషయంలో పరీక్షించబడ్డారు. ఒకటి ఇదేమి, రెండవది ఏనాటి ఆహారం ఆనాడు సేకరించే విషయంలో తప్పిపోయారు. మూడవది చివరికి ఈ ఆహారం తింటూ ఏమైందంటే ఆ ఆహారం వాళ్ళకి ఏమైపోయింది? వెక్కసమైపోయింది, ఎక్సెస్ అయిపోయింది. అంటే టేస్ట్ పోయింది. ఎక్సెస్ అని కదా ఏమనొచ్చు, టేస్ట్ పోయింది, టేస్ట్ కోల్పోయారు. అప్పుడు భలే ఉండే ఉప్మా, అసలు ఇప్పుడు ఉప్మా చేస్తుంటే అసలు వాసనే లేదంటే. హెబ్రోన్ సాంబార్ తిరిగినప్పుడు అప్పుడు భలే, ఇప్పుడు మేము కూడా యూత్ క్యాంప్ పోయినప్పుడు ఆ దినాల్లో హెబ్రోన్ సాంబార్ భలే టేస్ట్ ఉండేదండి. కొంతమంది అప్పుడున్న టేస్ట్ ఇప్పుడు కూడా ఉందండి అంటారు. వాళ్ళలో లెక్క ఏంటి? కొంతమంది టేస్ట్ను గుర్తిస్తున్నారు, కొంతమందికి టేస్ట్ కనబడట్లేదు. హెబ్రోన్ సాంబార్ భలే ఉందండి, అప్పుడు చేసే సాంబార్ ఎట్లుంది, ఇప్పుడు అట్లే ఉందండి. కొంతమంది అప్పుడు భలే ఉండింది, ఇప్పుడు టేస్ట్ సరిగా చేయట్లేదు. అంటే తేడా ఆడ కనపడుతుంది. అలాగే ఈ దినాల్లో విశ్వాసమైన మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని పొందుకునే దాంట్లో డిఫరెన్స్ కనపడతా ఉందన్నమాట. ఆ దినాల్లో ప్రజలు ఏమన్నారు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుకుంటాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుతాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమి లేదని చెప్పుకోండి. ఎంత మంచిగా చూడండి. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట ఇంకేం లేదా? కూరగాయలు ఏం లేవా? తోటకూర ఏం లేదా ఫ్రై చేసుకోవడానికి? ఎంత బాధపడ్డారో. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట ఇంకేమన్నారు దాన్ని చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. ఆ మన్నాకు ఇంకో పేరు పెట్టారు చూడండి. 21వ అధ్యాయం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమనేది. ఏం పేరు పెట్టారు చెప్పండి? ఆ మన్నాకి చవిసారం లేని. అప్పుడేమో భలే రొట్టెలు వేసుకుంటూ తినేవాళ్ళు. దేని ఆ యొక్క మన్నా మంచి టేస్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏం కోల్పోయారు వాళ్ళు? దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఏం కోల్పోతూ వచ్చారు? టేస్ట్ కోల్పోయారు. మన్నా ప్రారంభంలో ఐగుప్తులను బయటకు వచ్చినప్పుడు భలే ఆహారం అండి, భలే ఉంది ఆహారం, దేవదూతల ఆహారం అండి అని చెప్పేసి రొట్టెలు వేసుకుంటూ తినేవాళ్ళు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ 30 ఏళ్ళు వచ్చేసింది.
బయలుదేరిన తర్వాత 30 ఏళ్ళు వాళ్ళు అరణ్యంలోనే ఉన్నారు. అప్పటికి వాళ్ళకి ఆహారము టేస్ట్ కోల్పోయారు. వాళ్ళకు ఒక పేరు పెట్టారు, సవిసారం లేని సవిసారం. ఏం సరి, ఉప్పు లేదు, కారం లేదు, చింతపండు లేదు, పులుపు లేదు. సరే ఏంది ఇట్లా చేసినాం? ఎందుకు ఆ విధంగా టేస్ట్ కోల్పోయారు వాళ్ళు? వాళ్ళ మనసు ఐగుప్తులో ఉన్నటువంటి కూరాకులు, బీరకాయలు, సొరకాయలు, ఇంకా తెల్లగడ్డలు, ఉల్లిపాయల పైకి వెళ్ళింది. అందుకు ఈ టేస్ట్ పోయింది. దేనికి పోయింది? వాటి మీద పోకుండా ఇది భలే టేస్ట్ ఉండేది, కానీ మనసు అక్కడ పోయింది కాబట్టి దాంతో పోల్చుకుంటే వీళ్ళకి ఏమొచ్చింది? సవిసారం లేని మన్ను. బాగా గమనించండి, కొంతమంది ఇదేమిలో ఉంటూ రక్షణకు వెలుపటే ఉన్నారు. ఇదేమి దాటుకొని లోపలికి వచ్చినటువంటి మనం ఏం చేస్తున్నాం? ఆ మన్నాని ఏనాడు కూర్చుకోవాలి, ఆనాడు కూర్చుకోకుండా నిర్లక్ష్య వహిస్తూ, అసలే ఆ మన్నానే స్వీకరించుకోకుండా, మన్నా అంటే అసహ్యపడుతూ కొంతమంది చదువుతారు, వాక్యం చదివితే చదవరు. నిర్లక్ష్యంగా వాక్యం కొంతమంది వినరు. కొంతమంది వాక్యం వినాలన్నా తొందరగా అయిపోవాలనిపిస్తుంది, తొందరగా పోవాలనిపిస్తుంది. ఎందుకు? ఆశ లేదనమాట. అది ముదిరిపోయి ఏ కాటికి వస్తారు? సవిసారం లేని టేస్ట్ మొత్తికి పోతుంది. సవిసారం లేని ఈ మన్నానేనా అనే స్థాయికి వచ్చేసి. కాబట్టి నిజంగా ఆధ్యాత్మికంగా మనం కూడా చాలామంది ఈ దినాల్లో ఏమంటున్నారంటే, ఎప్పుడు యేసు ప్రభువుని గురించి విని 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 ఎంత విని అంతే కదా బ్రదర్, వాక్యం వినింది అంతే కదా, ఇంకేమన్నా ఉన్నాయా పోతాయి? ఇంకేమన్నా ఉందా? అదే వర్తమానమే కదా. చిన్న కుమారుని వర్తమానం, విత్వాని ఉపమానం, మనకు తెలిసిన నోటు అంతే కదా. ఇంకేం వాక్యం చెప్తారు బ్రదర్? మేము పెద్ద పెద్ద వర్తమానాలు ఏమన్నా ఆధ్యాత్మిక సంబంధమైన లోతుపాతులు ఏమైనా తీసుకొని వస్తారా? అంతా అయిపోయింది. విని 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 తిని 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 వాళ్ళు సారం కోల్పోయినట్లు ఈ దినాల్లో దేవుని వాక్యం విని 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 ఏముంది తొందరగా ముగిచేసేయండి, అలాంటి స్థితికి వచ్చేసాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదు. కొంతమంది అయితే వాక్యం యొక్క టేస్ట్ ఎరిగిన వారు, భక్తులైన వారు చదువుతూనే ఉన్నారు. వాక్యం వినడానికి వాళ్ళు చెవులు ఇస్తారు, ఎంతసేపైనా వాక్యం వింటారు, హృదయాల్లో పెట్టుకుంటారు, భయభక్తులు కలిగి ఫలిస్తూ ఉంటారు. అలా కొంతమంది ఫలిస్తూ ఉన్నారు. వాళ్ళకు దేవుని వాక్యమైనటువంటి మన్నా, యేసు ప్రభువారు వాళ్ళకి అసహ్యంగా అనిపించట్లేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళలో ఏం పనిచేస్తూ ఉంది? శరీరం పనిచేస్తూ ఉంది. వాళ్ళు లోకం వైపు చూస్తున్నారు, విద్యా విహీనులుగా ఉన్నారు, చంచలులుగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే శరీరానుసారులుగా, లోకానుసారులుగా ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము వాళ్ళకి ఏమైపోయింది? సవిసారం లేని మన్నాగానే కనబడుతూ ఉంది. కాబట్టి చాలామంది బోధకులు ఏం చేస్తారంటే, ఎక్కువ వాక్యం చెబితే ప్రజలు వినట్లేదని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా వాక్యం చెప్పి సాంస్కృతిక కార్యక్రమాలు అలవాటు చేశారు. ఏం కార్యక్రమాలు? పాటలు, డ్యాన్సులు, ఎక్కువ పాటలు పాడడం అన్నమాట. ఎక్కువ పాటలు పాడతాం, ఎందుకంటే ప్రజలు ఉండాలి కదా. ఇంకా డ్యాన్సులు, ఇంకా నువ్వు పాడతావా? నువ్వు చెప్తావా? ఇంకా ఇలాగూ ఏమేమో వాక్యము వాళ్ళకు మధురంగా ఉండాలని చెప్పేసి ప్రాస్పరిటీని బోధిస్తారు. ఏం బోధిస్తారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు అని చెప్తారు. ఇంకా కొంతమంది ప్రజల మెప్పు కోసము ఇంకా ఏం చేస్తారంటే, నువ్వు ఎంత పాపం చేసినా పర్వాలే, యేసు ప్రభువారు ఆల్రెడీ సిలువలో ఏం చేసినా నీ కోసం రక్తం కార్చినాడు కాబట్టి క్షమాపణ వచ్చేస్తుంది. ఇలాగ తప్పుడు బోధలు బోధిస్తూ తర్వాత ప్రజలను ఆకర్షించుకోవడం, అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు అమలు చేస్తూ, డ్యాన్సులు, పలు రకాలైనటువంటి అన్ని సంబంధమైన వాటిని తీసుకొస్తున్నారు. దేంట్లోకి? మందిరంలోనికి, సంఘాల్లోనికి. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛమైన వాక్యం వినడానికి దురద చెవులు కలిగి ఉన్నారు. ఏం చెవులు?
ఎందుకంటే వాళ్ళకు వాక్యం ఏమైపోయింది? చవిసారం లేని మన్నా. ఎప్పుడు ఈ వాక్యం ఏముండాలి బ్రదర్? కొద్దిగా ఎంకరేజ్మెంట్ లేదు బ్రదర్. ఏముండాలి ఎంకరేజ్మెంట్? వీళ్ళు ఎగరాలన్నమాట. ఏం ఎగరాల? శరీరం కడుపుబ్బ నవ్వాలన్నమాట. నవ్వడం కోసం ఏం చెప్తారు వీళ్ళు? అక్కడ పిట్టకథలు, ఇక్కడ పిట్టకథలు, ఆ కథలు, ఈ కథలు అని చెప్పి ఉబ్బిస్తే అయిపోయారు. ఇలా ఉబ్బిస్తే పర్లోకం పోతారా? స్వచ్ఛమైన దేవుని వాక్యమైనటువంటి క్రీస్తు మన్నాను ఉన్నది ఉన్నట్లుగా బోధించగా నేటి దినాల్లో అనేక మంది బోధకులు సమాజాలను ఏం చేస్తున్నారు? ఖండించడం లేదు, గద్దించడం లేదు, తప్పు దిద్దడం లేదు. దీన్ని బట్టి ప్రజలు హితవాక్యము కొరకై కాక కల్పనా కథల వైపు మళ్ళీ కాలం వచ్చేసింది. దేనికోసం? అబ్బా అన్న పని చెప్తాడన్నా, కొద్దిగా వాక్యం చెప్తాడు కానీ అన్నీ ఏం కథలు చెప్తాడు? అన్నీ కథలు, ఆ కథలు, ఈ కథలు. భలే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. భలే నవ్వు ఉంటుంది. అసలు ఎప్పుడు టైం అయిపోయిందో అన్నట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళకు వాక్యం పడదు. యేసు ప్రభువు అసహ్యం. యేసు ఖండించడం గద్దించడం వాళ్ళకి పడదు. ఖండించడం గద్దించడం చెబితే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? నువ్వు ఇట్లుండు, వాక్యం ఇట్లుంది అని ఖండించి గద్దించి చెబితే వాళ్ళకి నిద్ర వస్తుంది. అబ్బాలే ఎన్నాలే ఎప్పుడు విని 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 విని. అందుకే బోధకులు అలా తిరిగిపోయి చాలామంది పోతారు. ఎందుకు? ప్రాస్పరిటీ. ఆ సంఘంలో భలే ఉంటారు. ఎందుకు? ఆశీర్వాదాలు, ప్రవచనాలు. అవన్నీ నిన్ను మారుస్తాయా? స్వచ్ఛమైన దేవుని వాక్యము, క్రీస్తు సజీవ వాక్యము, ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట అనేది నువ్వు అలవాటు పడకపోతే, ఈ వాక్యాన్ని ఆ విధానంలో నువ్వు జీర్ణించుకోలేకపోతే నీకు ఆరోగ్యవంతమైన కాదు. వాక్యం చూడండి. ఈ మాటలను గూర్చి కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. తిమోతికి రాసిన 2 పత్రిక, 2 తిమోతి 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయము 16, 17 అందరం చదువుకుంటాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. వాక్యాన్నే బోధించాలి. ఇంకా పక్క నుండి ఏమి బయటికి తీసుకుని వచ్చే ఆ మసాలా ఈ మసాలాని కలిపి కూర టేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. ఆసక్తి కలిగిన వాళ్ళు వింటారు, ఫలితం పొందుతారు. అంతే తప్ప ఆ ప్రయత్నాలు మేము ఎప్పుడు కూడా చేయం. 2వది 4వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన అందరం చదువుతాం. ఈ మాటలు చాలా ప్రాముఖ్యం కాబట్టి దయచేసి చూడండి. 2, 3, 4 వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దింపుము, బుద్ధి చెప్పుము. 3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజవులు కలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని 4 సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అప్పుడు వచ్చును అన్నాడు, ఇప్పుడు వచ్చింది. ఆడు భలే కథలు చెప్తాడన్నా. వీడికి వస్తే ఎప్పుడు ఇట్లుండు అట్లుండనే అంటారు. ఏడుకొస్తే శాలెంకి వస్తే ఇట్లుండాలి అట్లుండాలి, ఎప్పుడు కన్నెములు గద్దింపులేనా? కొద్దిగా మాకు ప్రోత్సాహం ఉందా? ఒక ఆయన అంటాడంట, ఇక్కడ కాదులేండి వేరే బ్రదర్, వాళ్ళు చాలా అలసిపోయి వస్తారు బ్రదర్, కష్టపడి వస్తారు బ్రదర్, వాళ్ళు ఎంతో పనులు చేసుకొని వస్తారు బ్రదర్, వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్మెంట్ లేకుండా వాక్యం ఇట్లుండు అని చెప్తే ఏమన్నా ఉంటుందా బ్రదర్? అంటే నువ్వు చెప్పినట్టు నాన్న, అది ఏసై చెప్పినట్టు నాన్న అంటే వాళ్ళు అలసట తీసుకోవడానికి చర్చకు వస్తున్నారా, లేకపోతే సరి చేయబడడానికి వస్తున్నారా? అక్కడ కష్టపడి అలసిపోయారని ఇప్పుడు నిద్రపోవడానికి వస్తున్నారా? కాదు కదా. అంటే వాక్యం ఇలా చెప్పు అలా చెప్పు అని బోధకులకు సూచన ఇస్తారు. కానీ దేవుని వాక్యం ఇప్పుడే ఎలా ఉండాలి? ఖండించాలా, గద్దించాలా,
బుద్ధిజీవి. ఇక్కడికి వచ్చింది శిక్షణ పొందడానికి. మనం ఉన్నది అరణ్యంలో పరీక్షించబడుతున్నాం. మేలకుగా ఉండకపోతే పొరపాటు పడి తప్పిపోతాం. కాబట్టి అందుకే కల్పనా కథల వైపు తిరుగుకాలం వస్తున్నది, వచ్చే ఉన్నది. జాగ్రత్తగా ఉండాలని మనం హెచ్చరించబడుతుంది. పేతురు అంటున్నాడు చూడండి, 2 పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అందరం చదువుదాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞాపనం చొప్పున మీకు రాసి ఉన్నాడు. 16 వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము. చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. పౌలు గారు రాసిన విషయాలు చాలామందికి అర్థం కావంట. ఎందుకు? ఎవరెవరికి అర్థం కావంట? విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను తమ అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు ఏం చేసుకుంటున్నారు? వాక్యం ఇట్లుండాలన్నా, వాక్యం ఇట్లా కొంచెం మంచిగా ఉండాలి బ్రదర్, మంచిగా, చాలా మంచిగా చెప్పాలి. మంచిగా అంటే ఏంటి? డాక్టర్ దగ్గరికి పోతే మంచిగా ఆపరేషన్ చేయంటాడు. డాక్టర్ దగ్గర పోతే మంచిగా ఆపరేషన్ చేయ. డాక్టర్ అంటే ఎట చేయాలమ్మో చెప్పు అంటాడు. నొప్పి రాకుండా, రక్తం రాకుండా ఆపరేషన్ చేయ బ్రదర్, ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అంటే సరే మా నా చేత కాదంటాడు. అంతేనా? ఇక్కడ కూడా ఏమి నొప్పి లేకుండా చెప్పాలంటే వాక్యమే నొప్పిస్తుంది. ఇది సేవకుడు కాదండి. కాబట్టి ఎవరైతే వాక్యం అంటే ఇష్టపడతారో వాళ్ళకి ఆ వాక్యము తేనెలాగా, చుంటి తేనెలా ధారలలాగా ఆ వాక్యము కొవ్వు మెదడు వల్ల మధురంగా ఉంటుంది. కానీ శరీరానుసారంగా ఉండేటువంటి వారికి, లోక సంబంధమైన వాటికి మనసిచ్చేటువంటి వాళ్ళకి ఎట్లుంటుంది? చవిసారం లేని మన్నానేనా. ఆ చర్చికి పోతే ఎగిరేది ఉండదు, దుంకేది ఉండదు బ్రదర్. ఆ చర్చిలో ఏమి పాటలు కూడా, స్త్రీలను పిలిపించి పాటలు కూడా పాడనీయరు. చర్చిలో ఆయన పని చేస్తాడు. ఆటికే పోయి అట్లే ఏం కావాలి వీళ్ళకి? శరీరము ఉబలాటం కావాలి, ఆధ్యాత్మిక ఎదుగుదల. ఎందుకంటే వాళ్ళ వాక్యం స్పర్శ కోల్పోయారు. పరీక్షిస్తున్నామన్నటువంటి ధోరణి వారికి లేదు. కాబట్టి ఈ అరణ్యంలో మన్నా విషయంలో మనం పరీక్షించబడుతున్నాం. మొట్టమొదటిది ఇదేమి. రెండవది ఏనాటి ఆహారం ఆనాడు మనము కూర్చుకోవాలి. అందుకే ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. మౌన ధ్యానంలో ప్రభువును మనము ధ్యానం చేయాలి. ఈ దినమంతటి కొరకు నాకు దయచేయ ప్రభు. ఆ తర్వాత నేను వాక్యాలు వినొచ్చు. తర్వాత చివరిదిగా చవిసారం లేని మన్నా అని వాళ్ళు విసర్జించారు, దాన్ని తీసేశారు. యేసు ప్రభువుని ఈ దినాల్లో ఎంతోమంది కేవలము లాభార్జనకే వాడుకుంటున్నారు. యేసు ప్రభువుని కేవలము శరీరము బలాఢనం చేయడానికి వాడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని కేవలము వ్యాపారంగా మార్చుకుంటున్నారు. కారణం ఏంటి? వారికి దేవుని వాక్యం పట్టదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా పాటించినట్లయితే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్లయితే నిలబడేటువంటి విశ్వాసులే నిజమైన విశ్వాసం. ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ 3 విషయాల్లో వాళ్ళు తప్పిపోయారు. మనం ఎలా ఉన్నాం? రెండవది త్వరగా చెప్పేసి ముగించేస్తాను. రెండవ విషయంలో, ఒకటి వాళ్ళు మన్నా విషయంలో పరీక్షించబడ్డారు. రెండవది మాట వినే విషయంలో పరీక్షించబడ్డారు, దేవుని మాట. మూడవది విశ్రాంతి దినం విషయంలో వాళ్ళు పరీక్షించబడ్డారు. విశ్రాంతి దినాన్ని కూడా వాళ్ళు పాటించలేకపోయారు. ఈ 3 ఆ సీను అరణ్యంలో వారు పరీక్షించబడ్డారు, ఫెయిల్ అయిపోయారు. మనం ఈ 3 విషయంలో చక్కగా ఉందామా? ఈ 3 విషయంలో యథార్థంగా ఉందామా? మన్నా అయినటువంటి యేసు ప్రభువుని స్వీకరిస్తూ ఆయన కొరకై దాహంగా తప్పికొని స్వీకరించడం కోసం
ఆతృతతో ప్రభు యొక్క వాక్యం వైపు చూద్దామా? ఆయన మాటనంటే శ్రద్ధగా వినడానికి, అనుసరించడానికి ఇష్టపడదామా? విశ్రాంతి దినం అంటే మనకు ప్రభు దినం అంటే ఆదివారం రెగ్యులర్గా మందిరానికి రావడానికి తీర్మానం చేద్దామా? చాలామంది ఆదివారం కూడా ఎన్నెన్నో పనులు పెట్టుకుంటారు. ఆ విషయంలో మనం చాలా పరిశోధించబడతాం. ఆదివారం చాలామంది ప్రయాణాలు చేస్తారు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోతారు. ఆదివారం ఆ దినమే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. ఆ దినమే ఎక్కడ లేని అన్ని పెట్టుకొని ఈ దినమే మన బంధువులు వచ్చినారని అందుకే లేట్ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రభు దినాన్ని విషయంలో మనం పరిశోధించబడుతున్నాం అనేది మాత్రం మర్చిపోతారు. ఆ ఆదివారము దేవునికి పవిత్రంగా మనం పాటించాలి. ప్రభు దినాన్ని పరిశుద్ధంగా మనం పాటించాలి. ఆ దినం ఏవి కూడా పెట్టుకోవద్దు. ఆ విషయంలో పరీక్షిస్తున్నామని గ్రహిస్తున్నావా? పరీక్షించబడుతున్నామని అర్థం చేసుకుంటున్నామా? ప్రారంభిస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, జీవాధిపతైన దేవ, సింహాసనాసీనుడైన దేవ, మొదటివాడు కడపటివాడు జీవించేవాడు, మృతనైతిని కానీ ఈ గైగంలో సజీవుడనైనా నేను సెలవించిన మా దేవానికి స్తోత్రాలు. నాటి దినాల్లో నీ ప్రజలైన ఇజ్రాయేలు అరణ్యంలో మన్నాను తిని కూడా వారు చనిపోయారు. నిజంగా వారు మన్నా విషయంలో 3 విధాలుగా పరీక్షించబడుతూ వచ్చారని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ 3 విషయాల్లో వారు అందరూ తప్పిపోయారు. కేవలం యెహోషువ, కాలేబులు తప్ప అని వాక్యం ద్వారా రుజువుపరుస్తున్నారు. నేటి దినాల్లో మేము కూడా మన్నా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఇదేమి అనే విషయంలో దినదినము ఆ మన్నా అయినటువంటి యేసు ప్రభువారిని సమకూర్చుకునే విషయంలో, మన్నా విషయంలో అసహ్యపడక ఆ మన్నాను చివరి వరకు, మన్నా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చివరి వరకు పొందుకునే విషయంలో, ఇష్టపడే విషయంలో ప్రభువా మేము కూడా పరీక్షించబడుతున్నామని హెచ్చరిస్తూ వచ్చినారు. ప్రభువా కరుణించండి, సహాయం చేయండి. దేవా మా హృదయాన్ని సిద్ధపరచండి. విశ్రాంతి దినం, ప్రభు దినం విషయంలో మేము పరీక్షించబడుతున్నామని గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి. అలాగే మా ప్రభువా నీ మాటను అనుసరించి నడుచుకునే విషయంలో మేము పరీక్షించబడుతున్నామని గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి. దేవా ఈ అరణ్యం లాంటి ఈ లోకంలో తొట్టిల్లకుండా తప్పిపోకుండా ప్రభావ మనం కాపాడుతున్నాండి. నేను ఆనాటి ప్రజల వలె నేటి ప్రజలమని మేము తొట్టిల్లకుండా మమ్మల్ని భద్రపరుస్తురండి ప్రభావ, హెచ్చరిస్తురండి ప్రభావ. హెచ్చరిక తీసుకొని ప్రతిదినము జీవవాక్యము ధ్యానం చేస్తూ హృదయంలో ప్రభావ భయము భక్తి కలిగి నీ రాక కొరకు కనిపెట్టుకున్నట్లుగా నన్ను సిద్ధపరచు దేవా. రాగలిగిన మా ప్రియులందరినీ కూడా పేరు పైన దీవించండి ప్రభా. తండ్రి వారు బయలుదేరి వెళ్తూ ఉంటున్నారు క్షేమంగా, వారి తీసుకుని వెళ్ళి బలహీనలుగా ఉన్నవారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, అస్వస్థతగా ఉన్నవారిని ప్రభా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా బలపరిచి స్వస్థపరచు ప్రభా. వృద్ధులను ఉన్నారు ప్రభా, వారి వృద్ధాప్య బలహీనతల్లో సహాయం చేయి. కొంతమంది జ్వరాల్లో పాల్పడుతున్నారు ప్రభా, సహాయం చేయి ప్రభా. ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలను, వృద్ధులను, స్త్రీలను, పురుషులు అందరినీ కూడా పేరు పేరున సన్నిలో ఎత్తిపడుతూ బాగు చేసి మహిమ పొందమని రేపు సిస్టర్స్ మీటింగ్లోను, శనివారం ఉపవాస ప్రార్థనలను, ఆదివారం పరిచయం కొరకై సిద్ధపరచు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామం ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేయనమనుకున్న లోకంలో చెదిరిన సకల భక్తులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రశ్న